శుభం బియాతు. యోగంలోని రాజకీయ రంగంలో ఒక స్థాయికి వెళ్ళాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. వంశపారపర్యంగా ఆ యోగం ఉంది అనుకుని తాతగారి దగ్గర నుండి తండ్రి దగ్గర నుండి కొడుకు దగ్గర నుండి మనవడు, ఈ విధంగా ముందుగా రాజకీయ రంగంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. మా తాతల కాలం నుండి ఈ రాజకీయ రంగంలో ఉన్నారు కాబట్టి మనవడు కూడా ఉంటాడు. దాని తగ్గట్టు యోగం ఉందా లేదా ఆ జాతకానికి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సహజంగా ఆ యోగం ఉందా లేదా అన్నది పక్కన పెట్టుకున్నా జాతకంలోనే కానీ కుజబలం కానీ బాగుంటే ఈ వంశపారపర్యంగా ఉన్న రాజకీయ వ్యవస్థలోని నిలబెట్టడానికి అవకాశం కలుగుతుందన్నమాట. లేని పక్షంలో కుజుడు నీచ స్థితిలో ఉంటే ఈ వంశపారపర్యం అనేది అక్కడితో ఆగిపోయి ముందుకెళ్ళలేకుండా ఆపుతుందన్నమాట. మనం చూస్తుంటాం, పెద్ద పెద్ద రాజకీయ నాయకుడు ఇళ్లలో చూస్తుంటాం. అందరూ రాజకీయ నాయకులు అవ్వలేరు. మనం కాంగ్రెస్ తీసుకుంటే సోనియా గాంధీ గారిని చూసాం, మనం అంతకుముందు మన రాహుల్ గాంధీ గారిని చూసాం, అంతకు రాజీవ్ గాంధీ గారిని చూసాం, అంతకుముందుకు వెళ్తే మనం ఇందిరాగాంధీ, నెహ్రూ గారిని చూసాం. నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ తర్వాత పిల్లల్లో ఒక పిల్లవాడికి రాజకీయ రంగంలో ముందుకు రావడానికి అవకాశం కలిగింది సంపూర్ణంగా. రెండో ఆయన వచ్చేదే కానీ సంపూర్ణంగా యోగించలేకపోయింది. అంటే ఒక స్థాయిని పొందడానికి, అంటే యోగం అనేది జాతకంలో ఉందా లేదా, లేనప్పుడు దాన్ని బలోపేతం చేయడానికి మొట్టమొదటి మనం చూసుకోవాల్సింది కుజుడు యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉంది జాతకంలో. కుజుడు కుజబలాన్ని ఇస్తాడు, శౌర్యాన్ని ఇస్తాడు, రాజకీయ చాతుర్యాన్ని ఇస్తాడు, భూమి మీద ఆధిపత్యం ఇస్తాడు. అది బలహీనంగా ఉంటే దాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి, ఇంకా ఆ రంగం తక్కువ ఇంకో రంగం మనం వెళ్ళాం కాబట్టి ఎలా బలోపేతం చేయాలి అని సాధన చేసుకోవడానికి జ్యోతిష్యం ద్వారా మీరు కన్సల్ట్ చేసుకుని చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సినీ రంగం తీసుకోండి. తండ్రి గారు తాతగారి దగ్గర సినీ రంగంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. మనవడిని కూడా సినీ రంగంలో ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తుంటాం. కానీ ఆ రంగంలో ఆయన ఒక స్థాయికి వెళ్ళగలుగుతాడా లేడా, ప్రతిదీ ధనంతో కూడిది అవుతుందని చెప్పలేము. సినీ రంగమైనా రాజకీయ రంగమైనా ప్రజలు ఆదరిస్తేనే ఆ యోగం వస్తుంది. అంచేత ప్రజాదరణ పొందలేనప్పుడు ఆ యోగం అనేది కనబడదు. ప్రజాదరణ పొందాలి అనుకున్నప్పుడు అంటే శని యొక్క విశేషమైన స్థితి, విపరీతమైన ఉచ్చస్థితిలో ఉండి రాజయోగం ఉండాలి. ప్రజాదరణ ఇచ్చేవాడు శని, ప్రజల మధ్య మన్ను పొందించేవాడు శని. 4వ వర్ణం వాడి దగ్గర మొదటి వర్ణం, 2వ వర్ణం, 3వ వర్ణం, ఇన్ని వర్ణాలు అని చెప్తుంటారు కదా. అన్ని వర్ణాలు వర్గాల వారి దగ్గర నుండి కూడా ప్రజాదరణ పొందాలంటే శని యొక్క బలం ఉంటే కానీ చెప్పాలి. సో జాతకంలో శని యొక్క బలం ఉందా లేదా చూసుకుని దాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలని చక్కగా ప్లాన్ చేసుకోగలిగితే ఇటు రాజకీయ రంగంలో కానీ అటు సినీ రంగంలో కానీ ప్రజాదరణ పొందుతూ ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం. శుభం బియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.